దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 33. శ్రీపాదుల వారే స్వయముగా రమణి నరసింహరాయల వివాహము జరుపుట. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మేము శ్రీపాదుల వారి అనుజ్ఞను గైకొంటిమి. శ్రీపాదుల వారు, నాయనలారా, మీరిచ్చటి నుండి బయలుదేరి శ్రీ పీఠికాపురమునకు పొండు. నా యొక్క మంగళమయ ఆశీర్వాదములు మీకు తోడు నీడగా నుండును అనిరి. శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు నేనును శ్రీ ధర్మగుప్తుల వారును కృష్ణకు ఈవల ఒడ్డున చేరితిమి. ఒక బండ మీద శ్రీచరణుల పాదముద్రలను చూచితిమి. శ్రీపాదుల వారు సూర్య నమస్కారములు ఆ బండ మీద నిల్చొని చేసడివారట. శ్రీచరణుల పాదముద్రలను ఆ బండపై చూచి మేము ఆశ్చర్యానందముల పొందితిమి. మేము పంచదేవ పహాడ్ అను గ్రామమును చేరితిమి. మేము ఒక జొన్న చేనులో నేర్పడిన దారి వెంబడి పోవుచుంటిమి. ఆ చేను యజమాని మమ్ములను సాదరముగా ఆహ్వానించెను. తినుటకు మధురములైన ఫలములను సమర్పించెను. తీయటి మజ్జిగను త్రాగుటకిచ్చెను. ఆ పంటకాపు పేరు నరసింహరాయుడు. అతడు తన చేలోనే ఒక ఇంటిని నిర్మించుకొనెను. ఒకరోజు తన ఇంటిలో విశ్రమించి ఆతిథ్యమును స్వీకరించవలసినదని కోరెను. మేము సరే అంటిమి. అతడు శ్రీచరణుల లీలావైభవమును ఈ విధముగా చెప్పసాగెను. అయ్యా, నా పేరు నరసింహరాయుడు. నేను చిన్నప్పుడు చాలా దుర్బలుడుగను పిరికివాడుగను ఉంటిని. నా తల్లిదండ్రులు చిన్నతనముననే గతించిరి. నేను మా మేనమామ ఇంట పెరిగితిని. మా మేనత్త పరమ గయ్యాళి. ఇంట్లో బండెడు చాకిరీ చేయవలసి వచ్చేడిది. పొలములో పని కూడా ఎక్కువగా నుండెడిది. మా మేనమామకు రమణి అను ఒక కూతురుండెను. ఆమె సౌందర్యమున ఊరిలోనున్న మా కులస్తుల ఇండ్లలోని బాలికలందరిలోనూ మిన్నగా నుండెను. అంతేకాకుండా ఆమె సుగుణముల రాశి, దైవభక్తి కలిగినది. శ్రీకృష్ణుని ఆరాధ్య దైవముగా ఆరాధించెడిది. మా మేనత్త పాసిపోయిన అన్నమును నాకు పెట్టుటను ఆమె సహించలేకపోయేడిది. నాకు ఆహారము అతి స్వల్పము, ఆదరణ శూన్యము, పనిపాటలు మాత్రము ఎక్కువ. మా రమణి తన తల్లి చూడకుండా నాకు మధురమైన ఫలములను వెచ్చటి అన్నమును పెట్టుచుండెడిది. ఒకవేళ మా మేనత్త కంటబడెనా నాతో పాటు ఆమె కూడా దెబ్బలను చివాట్లను పొందవలసి వచ్చేడిది. మా మేనమామ మంచివాడైనను తన భార్యకు ఎదురు చెప్పలేని అసమర్థుడు. ఒక్కొక్కప్పుడు మా మేనత్త బలిష్ఠులైన తక్కిన కాపు కులస్తులైన యువకుల చేత నన్ను తన్నించెడిది. అసలే నేను దుర్బలుడును. ఈ దెబ్బల వలన నేను మరింత దుర్బలుడనైనాను. నాలో పిరిగితనము పాలు కూడా ఎక్కువ. అందుచేత ఇరుగు పొరుగు వారు కూడా నన్ను చాలా అసమర్థునిగా చూచెడివారు. నాకంటే వయస్సులో తక్కువగా ఉన్నవారికి కూడా నేను లోకువ అయిపోతిని. మా రమణి అందాల రాశి కావున మా ఊరిలోని కాపు యువకులలో ఆమెను పెండ్లాడవలనడి కోరిక మిక్కుటముగా నుండెడిది. మా రమణికి నన్ను వివాహము చేసుకొనవలనడి కోరిక కలదు. నాకు ఆస్తి పాస్తులు లేవు. శరీరమా దుర్బలము, పైపెచ్చు పిరికివాడను. మా మేనమామ ధనవంతుడు, ఆస్తిపరుడు. అతను మంచివాడైనను ధనాశపరుడు. మా మేనత్త గయ్యాళి అయినను పొగడ్తలకు పొంగిపోయి మోసపోయేడి స్వభావమును కలిగియుండెడిది. మా రమణి శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించుచు ఎట్టి పరిస్థితులలోనూ నేను తన భర్త కావలనని ప్రార్థించుచుండెడిది. ఇంతలో మా ఊరికి ఒక దొంగ సాధువు వచ్చెను. అతడు కాళీమాతను పూజించుననియు భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలవాడనియు ప్రచారము మిక్కుటము కాజొచ్చెను. అతని వద్ద నిజముగానే కొన్ని శక్తులుండెను. ఊరిలోని వారికి అతడు చెప్పు జోస్యము 100కి 100 పాళ్ళు సత్యముగా నుండెను. అతడు మా మేనత్తను తన మాయ మాటలతో లోబరచుకొనెను. అతడు మా ఇంట కాళీ పూజను చేయుటకు ఏర్పాట్లు చేయబడెను. మా రమణి ప్రతిరోజు పూజ చేసుకొను కృష్ణుని మట్టి విగ్రహము ఆ ఇంటి నుండి విసిరివేయబడవలెనని అతడు చెప్పెను. మా మేనత్త అంగీకరించినది. మా రమణి భోరున ఏడ్చినది.
కానీ ఫలితము శూన్యము. ఆ దొంగ సాధువు పూజ చేయుటను ప్రారంభించెను. కాళీమాతకు అనేక కోళ్లు బలిగా ఈయబడెను. వాటి రక్తముచే పూజాగృహమంతయును భీభత్సముగా నుండెను. ఆ ఇంటిలో మానవ కపాలములు ఇంకను మరికొన్ని విచిత్రమైన శ్మశాన సాధనా సామాగ్రియు ఉంచబడెను. ఈ పూజా తతంగమంతయును అయిన పిమ్మట ఆ ఇంటిలో ఒకచోట విశేషమైన నిధి నిక్షేపములు లభించుననియు దానితో కుటుంబమంతయును ఐశ్వర్యవంతమగునని అతడు ఇంటిలోని వారినందరను నమ్మించెను. ఆ దొంగ సాధువునకు వశీకరణ విద్య కూడా తెలియును. అతడు ఆ విద్య సాయముతో మా రమణి యొక్క సౌశీల్యమును హరింపవలనని పన్నాగమును పన్నెను. అతడు చేయు చిత్ర విచిత్ర పూజా విశేషముల వలన మా రమణి ఆరోగ్యము క్షీణింపసాగెను. ఆమె పూర్వపు రమణి వలెగాక వింతగా ప్రవర్తింపసాగెను. అర్ధరాత్రి వేళ ఆమె రక్తపానమును చేసడిది. మేకలను కోళ్లను వధించి ఆ రక్తమును ఆమెకిచ్చుచుండిరి. ఆమె అన్నమునకు బదులు రక్తమును మాత్రమే త్రాగుచుండెడిది. దొంగ సాధువు ఆమెలో కాళీమాత ప్రవేశించినదనియు అందువలన రక్తము త్రాగుచున్నదనియు కాళీమాత తొలగిపోగానే ఆమె మామూలు మనిషి అగుననియు రక్తతర్పణము లేనిదే కాళి శాంతించదనియు నిధి నిక్షేపములు లభించవనియు నమ్మబలుకుచుండెను. ఇల్లు అంతయును నానా భీభత్సముగా నుండెడిది. ఉన్నట్లుండి ఆహార పాత్రలు నూతిలో పడుచుండెడివి. ఇంటిలో అక్కడక్కడ మానవ అస్థిపంజరములు కూడా అగుపడుచుండెడివి. అర్ధరాత్రి వేళ వింత వింత ఆకారములు గోచరించి భయంకరమైన ధ్వనులను చేయుచుండెడివి. మా ఇల్లంతయును శ్మశాన భూమి వలె నుండెడిది. మా మేనమామ దొంగ సాధువును ఇంటి నుండి వెడలిపొమ్మని చెప్పునంతటి ధైర్యము కలవాడు కాడయ్యను. మా మేనత్త కొద్ది రోజులు ఈ కష్టములను ఓర్చుకొన్న ఎడల నిధి నిక్షేపములు లభించును గదాయను ఆశతో నుండెడిది. మొత్తము పరిస్థితి అంతయును అయోమయముగను అస్తవ్యస్తముగను ఉండెను. ఒకానొక రాత్రి సమయమున ఆ దొంగ సాధువు మా రమణిని సమీపించెను. ఆమె వశీకరణమునకు లోనై ఉండుట వలన తన కోరిక నెరవేరి తీరునని అతడు భావించెను. అతడు తనను సమీపింపగనే మా రమణి బిగ్గరగా అరిచి మహాభయంకరముగా ఒక ఇనుప వస్తువును తీసుకొని అతని తలపై బాదెను. ఆమె ఆ విధముగా ఎందుకు చేసెనో ఆమెకు తెలియదు. తన వశీకరణమున ఉన్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఏల ఈ విధముగా ప్రవర్తించెనో దొంగ సాధువునకు తెలియదాయెను. శ్రీపాదుల ఆర్తత్రాణ పరాయణత్వము. తెల్లవారిన తదుపరి ఒక బీద బ్రాహ్మణు యాచకుడు మా ఇంటికి వచ్చెను. మా రమణి ఇంటి బయటకు వచ్చి మా ఇంటిలో భూత ప్రేత పిశాచములు చాలా ఉన్నవనియు మీకు కావలనన్నా వాటిని భిక్షగా స్వీకరించవచ్చుననియు చెప్పెను. ఆ బ్రాహ్మణుడు వల్లెయనెను. అతని వదనారవిందము ప్రశాంతముగను ఉజ్వలముగను ఉండెను. ఇంతలో మా మేనమామ బయటకు వచ్చెను. అయ్యా, మా ఇంట్లో అస్తవ్యస్త పరిస్థితులున్నవి. నీకు కావలనన్నా ఆ పరిస్థితులను సృష్టించేటి దుష్టశక్తులను దానముగా గైకొనవచ్చునని చెప్పెను. ఇంతలో మా మేనత్త వచ్చెను. భిక్షనిచ్చుటకు మా ఇంట ఏమీయూ లేదు. మా ఇంటనున్న దరిద్రమును నీకు కావలనన్నా భిక్షగా స్వీకరింపుమనెను. నేను కూడా ఇంటిలో నుంటిని. స్వామి, నా యొద్ద మా తాత ముత్తాతల కాలము నుండి వచ్చుచున్న వెండి తాయెత్తు ఒకటి కలదు. మీకు సమ్మతమైన ఎడల దానిని భిక్షకు స్వీకరించవచ్చును. నేను వెండి తాయెత్తును భిక్షగా ఇచ్చి తిని. ఇంతలో దొంగ సాధువు అప్పుడే శ్మశానము నుండి కొన్ని మానవ కపాలములను తెచ్చెను. అతడు వెటకారముగా, ఓయి బడుగు బాపడా, నీవు వలయునన్నచో ఈ మానవ కపాలములను భిక్షగా స్వీకరించవచ్చుననెను. అతడు వల్లెయనెను. అంతలో మా ఇంటిలో దివ్య ప్రకాశమొకటి కాననయ్యెను. ఆ వచ్చిన బ్రాహ్మణుడు అదృశ్యుడాయెను. ఆ దివ్య ప్రకాశము వలన దొంగ సాధువునకు ఒళ్లంతయు మంటలు కలుగనారంభించెను. ఆ ప్రకాశమునందలి ఒక కిరణము మా రమణిలో ప్రవేశించెను. ఆమె స్వస్థురాలయ్యెను. మా మేనత్తకు పక్షవాతము వచ్చి మాట పడిపోయెను. మా మేనమామకు విపరీతమైన వణుకు పుట్టెను. నాకు విపరీతమైన ధైర్యము కలిగెను.
నా శరీరములో ఏదో నూతన శక్తి ప్రవేశించి నేను ఎంతో బలశాలినని అనిపించినది. మాంత్రికునకు నోట నుండి రక్తధారలు వెడలి వానిలో ఉన్న సర్వశక్తులను ఉడిగిపోయెను. ఆ దివ్య ప్రకాశము మానవ రూపమును ధరించినది. ఆ దివ్య భవ్య స్వరూపము ఆర్తత్రాణ పరాయణుడును, సమస్త దేవీ దేవతా స్వరూపుడును, ఆది మధ్యాంతరహితుడును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారిది. శ్రీచరణులిట్లనిరి, నిజమునకు కాళీమాత విధ్వంసము చేయునది సాధకునిలో దాగి ఉన్న కామ క్రోధాది రాక్షస శక్తులను, అంతేగాని ఆమె కోళ్ళు మేకలు మొదలగు వాటిని కోరదు. ప్రాణమయ జగత్తునకు చెందిన రాక్షస శక్తులు కాళికారూపమును ధరించి రకరకముల బలిదానములను కోరుచుండును. అసలైన కాళికామాతకు ప్రేమ, శాంతి, దయ మున్నగు శుభలక్షణములు ఉండును. ప్రాణమయ జగత్తులోని రాక్షస శక్తులు, ఆసురీ శక్తులు, భూత ప్రేతాదులు మేము ఫలానా దేవతలమని చెప్పుకొని క్షుద్ర విద్యలను ప్రదర్శించును. క్షుద్ర మాంత్రికులు వాటిని ఉపాసించుచు లోకమునకు ఎంతయో ఉపద్రవమును కలిగించుచున్నారు. ప్రాణమయ జగత్తులోని రకరకముల ప్రేతాత్మలకు కూడా దేవతా శరీరములను ధరించు శక్తి కలదని గ్రహింపుడు. అయితే ఆయా దేవతా రూపములందలి దైవశక్తులు మాత్రము ఉండవు. ధర్మము అడుగంటినప్పుడు నేను అవతరించదనని అభయము ఈయబడినది. ఆ అభయమును అనుసరించియే ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము వచ్చినది. ప్రేమ, శాంతి, దయ, కరుణ అనడి అనంతమైన శక్తులతో కూడినదియే ఈ అవతారము. మా గృహమంతయును శుద్ధి చేయబడినది. దొంగ సాధువును వెడలగొట్టితిమి. మా మేనత్తకు శ్రీచరణుల వారి అనుగ్రహం వలన పక్షవాతము తగ్గినది. శ్రీపాదుల వారు స్వయముగా తమ దివ్య హస్తములతో ఆశీర్వదించి రమణికిని నాకును వివాహము చేసిరి. అప్పుడు యథార్థముగా వారి వయస్సు 12 సంవత్సరములు మాత్రమే. ఆ సమయమున వారు పీఠికాపురములోనే యుండిరి. లీలా శరీరముతో ఈ పంచదేవ పహాడ్ నందుండిరి. ఆనాడు మాకు వారు ప్రసాదించిన అక్షతలు ఇవే. కాలాంతరమున ధర్మగుప్తుడు, శంకరభట్టు అనువారు వచ్చుదురనియు వారికి కూడా కొన్ని అక్షతల నిమ్మని ఆదేశించిరి. ఆహా, ఎంతటి లీలామయ అవతార స్వరూపము! శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.